హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనము బ్యాక్ టక్స్ అండ్ ఫ్రంట్ పార్ట్కి చెస్ట్ టక్స్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. సింపుల్గా అస్సలు ఏం అవసరం లేదండి, కొలతలు ఏం లేకుండా చూపించేస్తాను ఈ వీడియోలో. ఓకే, మనము బ్యాక్ పార్ట్కి 2 ఇంచులు పెట్టుకున్నాం కదా ఖర్చు. ఎంతైనా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ ఖర్చు వరకు నేను మార్క్ చేశాను చూడండి. నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే ఇది బ్యాక్ టక్స్ వేసుకుంటాం కదా దానికోసం అనమాట. ఇట్లా మనము ఎక్స్ట్రా తీసుకున్న దాకా ఇలా ఫోల్డ్ చేసుకుని 4 మడతలు మడతేసుకొని ఇలా వచ్చిన మడతల మీద మధ్యలో మడత మీద ఒక గీత గీసుకోండి. 2 సైడ్ల మధ్యలో మడత మీద ఒక గీత గీసుకుంటే అక్కడ మనం బ్యాక్ టక్స్ వేయాలని గుర్తు. ఓకే, ఇప్పుడు 2 పీసులు తీసుకున్నాను ఇలాగా గట్టంచు ఉండే విధంగా. నేను 1 ఇంచ్ కూడా సరిగ్గా తీసుకోలేదండి, నాకు మిగిలింది ఇదే కాబట్టి ఇదే తీసుకున్నాను. దీన్ని జాయింట్ చేసుకోండి గట్టి కుట్లతో. ఓకే, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం నడుం కింద ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టి కుట్టు అయితే వేసుకోండి లైనింగ్ మీద అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడేటట్టుగా. నేను 1/2 ఇంచ్ పెట్టుకున్నాను, అంతే ఖర్చుతో వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కకు మడుచుకొని అటువైపు తిప్పుకోండి. ఇలా పక్కకు మడిచేసి స్టిచ్ అయితే వేసుకుంటూ రండి. ఒకవేళ స్టిచ్ వేయట్లేదు అంటే కనుక చివరిన ఒక స్టిచ్ వేసుకొని దాన్ని చేతి పని చేసుకోవచ్చు. మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇలాగైతే మనము చేతి పని చేయాల్సిన పని లేదనమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోయిద్ది. ఓకే, కాకపోతే గట్టంచు ఉండేది తీసుకోండి. మనం గీతలు గీసుకున్నాం కదా, అక్కడ టక్స్ అయితే వేసుకోవాలి. ఎంత పొడుగు వేసుకోవాలి అంటే 3.5 ఇంచుల వరకు వేసుకోవాలి. ఇంకా పెద్ద బ్లౌజ్ అయితే హైట్ ఎక్కువ ఉందంటే 4 ఇంచుల వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా 2 సార్లు వేసుకోండి కుట్లు. బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఈ టక్స్ అనేది ఒకటొకటి ఎదురెదురుకు రావాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసేద్దాము. ఫ్రంట్ పార్ట్ చూసారా, ఇక్కడ కార్నర్లో నాకు అతుకు పడుతుంది. ఈ అతుకు కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను పీస్ తీసుకున్నాను. ఆ పీస్ని ఇలా క్రాస్గా దానిపైన పెట్టేసి స్టిచ్ వేసుకుంటున్నాను. నేను కుడుతుంది కూడా సిల్క్ శారీ జాకెట్ అండి, గుర్తుపెట్టుకోండి. నేను కాటన్ ఏం చూపించట్లేదు. కాటన్ అయితే వచ్చిద్దండి, సిల్క్ అయితే రాదండి అనుకోవడానికి. ఖచ్చితంగా వస్తుంది. ఏ బ్లౌజ్కైనా అతుకేయచ్చు మనం. ఓకే, పెద్ద బ్లౌజులు వచ్చినప్పుడు ఈ అతుకులు వేసుకోవడమే మెయిన్గా తెలిసి ఉండాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, నాకు లైనింగ్ పీస్ కంటే మెయిన్ పీస్ ఎక్స్ట్రా ఉంది, అది కట్ చేసి ఇప్పుడు ఇది లేచిపోకుండా ఒక కుట్టు వేసేద్దాము. ఓకే, చుట్టూతో ఒక కుట్టు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయింది. దీనికి టక్స్ వేద్దాము. రెండో పార్ట్ కూడా తీసుకుని ఈ విధంగా లైనింగ్ వైపు పెట్టుకోండి. మెయిన్ క్లాత్ కిందకి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఒక్క ఫోల్డ్ చేయండి, మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డ్ చేయండి. మనం 3 ఫోల్డింగ్స్ చేసాం కదా. ఇలా 3 మడతలు వేసినప్పుడు మనకి ఇంకా ఏమీ ఎక్స్ట్రా క్లాత్ మిగలకూడదనమాట. ఒకేసారిగా 3 సార్లుగా సరిపోవాలి. కరెక్ట్గా ఫస్ట్ మడత వచ్చిన దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. ఈ పొడవు వచ్చేసి కూడా 2.5 ఇంచులు పెట్టాలన్నమాట, టక్స్ పొడవు. అదేవిధంగా 3 మడతలు ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా వేసుకోవాలి. ఇలా 3 మడతలు. ఈ చివరిని వచ్చింది చూడండి, ఆ ఫస్ట్ గీత దగ్గర మనం కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ 2 పార్ట్స్కి రావాలంటే దానికి మనం కొలవనవసరం లేదండి. ఇలా పెట్టేసి కరెక్ట్గా చూసుకోండి. దాని మీద ఒక ట్యాప్ చేయండి, దాని మీద కొట్టండి టపా టపా, కింద మార్కింగ్ పడిపోతుంది. ఓకే, నేను ఇక్కడ స్టార్ నెక్ కుడుతున్నాను, అందుకే చక్కగా ఏ నెక్ అయినా సరే ఈ విధంగా మంచిగా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి. కిందకి మార్క్స్ పడిపోతాయి, దాని మీద కొంచెం ఒక్కసారి దిద్దితే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూసారా, నేను ఫ్రంట్ టక్స్ వేసేసిన తర్వాత క్లిప్ చూపిస్తున్నాను నేను మీకు. ఫ్రంట్ టక్ పట్టుకుంటే చంకలో టక్స్ వస్తుందా? వస్తుందండి, కంపల్సరీ వచ్చిద్ది. మనం దీన్ని కొలత ఏం పెట్టుకోవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాసెస్, ఫస్ట్ మెయిన్ టక్స్ ఎలా వేయాలి అది కూడా చూపిస్తాను మీకు. ఈ చంక టక్స్ నిజంగా వచ్చిద్దా రాదా అనే డౌట్ క్రియేట్ అయింది కదా మైండ్లో. ఇప్పుడు ఆ డౌట్ తీసిస్తాను. ఇలా ఫోల్డ్ చేయండి. మనము ఎక్కడికైతే మడత వేసుకున్నామో అక్కడికి, ఫస్ట్ మడత దగ్గరికి ఇప్పుడు ఒక 1 ఇంచ్ పెట్టండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుని ఇటు 2.5 ఇంచులు పెట్టుకోండి.
కరెక్ట్గా అంతే పెట్టుకుని ఇలా డ్రా చేసుకొని కుట్టు అనేది కొంచెం పైకి కొనలాగా తీసుకురండి. 2.5 ఇంచులకు పైకి ఒక 2 కుట్లు వేసేసుకోండి. ఇక్కడ రిఫ్ లాగొద్దు, మంచిగా 2 కుట్లు సాఫ్ట్గా వేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ టక్స్ మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఇది కూడా 2.5 ఇంచులు కరెక్ట్గా వేయండి. ఒక పావించి వెళ్ళిపోతుంది, 2.5 మిగులుతుంది మనకి. ఒక పావించి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే చూడండి, 2.5 చూపించానుగా నేను, ఉక్సులు పట్టి కాజల్ పట్టీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెయిన్ టక్స్ ఇలా పట్టుకుంటే చంకలోది వచ్చేస్తుంది. ఓకే, క్లారిఫై అయిందిగా మీకు డౌట్? ఆ 2 టక్స్ వేసినాక ఇది పట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఎంత పెట్టాలి, దీనికి కూడా 2 ఇంచులు పెట్టుకోవాలి ఈ మధ్యలో. ఓకే, చూడండి ఎంత బాగా వచ్చిందో కప్ షేపు. నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా.